కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహారం చాలా వింతగా అనిపిస్తూ ఉంది. వారు మాట్లాడే మాటలు, వారు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు, వారి యొక్క మరి బదారు భాష, వీటన్నిటి ద్వారా ఎంతో నష్టం చేకూరుతున్నది. ఒక మాటలో చెప్పాలంటే వారు నేల విడిచి సాము చేస్తున్నారు. వారు ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దకుండా, రాష్ట్రంలో నేనేమో అన్నీ కూడా ఇక్కడంతా కూడా తప్పుడు నిర్ణయాలతో మరి ఇక్కడ అయోమయ స్థితిని తీసుకువచ్చి విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు రావాలంటే ఏ రకంగా వస్తాయని ఒక ప్రశ్న. వారి ప్రభుత్వంలో గత సంవత్సరం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, ఫార్మా సిటీని రద్దు చేస్తున్నాం, మెట్రో ఎయిర్పోర్ట్ని రద్దు చేస్తున్నాం, ఫార్మ్లో ఈ రేస్ని రద్దు చేస్తున్నాం, ఈ రకంగా అన్ని రద్దులు చేసుకుంటూ పోతే మీరు ఎవరు నమ్ముతారు? వారి ప్రభుత్వంలో వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారిని ఆనవాళ్ళు కూడా చేస్తారనే ఒక ప్రయత్నంలో భాగంగా రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించినారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. వారి యొక్క ముచ్చరలో ఫార్మా సిటీ రద్దు, ఫార్ములా ఈ రేస్ రద్దు, మెట్రో ఎయిర్పోర్ట్కి రద్దు, అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో ఘోరంగా విఫలమైనరు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేల విడిచి సాము ఎందుకు చేస్తున్నానంటే, ఇక్కడ పరిస్థితులు క్షీణిస్తూ పోతా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? పెట్టుబడులు రావడం దేవుడు ఎరుగు. ఉన్న పెట్టుబడులే వెనుకపోయే పరిస్థితి ఏర్పడ్డది. స్పష్టంగా వారి యొక్క అసమర్థతతోని, వారి యొక్క అనుభవరాహిత్యంతో, వారి యొక్క అవివేకంతో, వారి యొక్క దుర్విసలాటతోని, వారి మాట తీరుతోని రాష్ట్రం నుంచి మరి సెమీకండక్టర్స్ కంపెనీ అయినటువంటి కేన్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెనుకపోయిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. అదే కాదు, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి కార్నింగ్ సంస్థ కూడా రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయినది. అంటే కొత్త పెట్టుబడులు, కొత్త కంపెనీలు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ దేవుడు ఎరుగు ఉన్నే రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి వారి హయాంలో. గత సంవత్సరంలో రాష్ట్రంలో ఈరోజు పవర్ సప్లైలో అంతరాయాలు కలిగిస్తున్నారు. ఈరోజు అంతరాయాలు, ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఇస్ నాట్ కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్, క్వాలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఇస్ నాట్ బీయింగ్ సప్లైడ్. ఈరోజు చక్కగా విద్యుత్ సరఫరాలో మరి నిరంతర విద్యుత్, నాణ్యమైన విద్యుత్ గతంలో కేసీఆర్ హయాంలో ఏ రకంగానైతే పరిశ్రమలకు సరఫరా చేస్తుండేనో విద్యుత్ సరఫరా చేయలేకపోతోంది ఈ ప్రభుత్వం. నీటికి కటకటలు స్టార్ట్ అయినాయి, శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నేల విడిచి స్వామి చేయడం అంటే, ఇక్కడ వదిలిపెట్టి ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తెస్తా అంటే ఇలా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తూ ఉన్నది.